ఈరోజు విశిష్టత ఏంటి అంటే ఈ రోజున పాశాంకుశ ఏకాదశి అంటారు. దీన్ని కొందరు పాపాంకుశ ఏకాదశి అని, పాశాంకుశ ఏకాదశి అని రకరకాలుగా అంటారు. పాశాంకుశ ఏకాదశి అన్న మాటలో అర్థాన్ని గనక మనం చూసినట్లయితే యముడి యొక్క పాశాన్ని కూడా, యమపాశాన్ని కూడా ఇది అధిగమించే శక్తి గల ఏకాదశి. దాన్ని అంకుశంలాగా అలాంటి యమపాశాన్ని కూడా ఆపగల శక్తి ఉన్న ఏకాదశిగా దీన్ని చెప్తారు. సాధారణంగా మనం చూసినట్లయితే ఏకాదశుల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. ప్రతి నెల 2 ఏకాదశులు అనేవి మనకు వస్తాయి. అంటే సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు అనేవి వస్తాయి. అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో 2 ఏకాదశులు వస్తాయి. అలా తీసుకుంటూ వచ్చినప్పుడు ఈ ఏకాదశుల్లో ప్రతి ఏకాదశికి దాని విశిష్టత దానికి ఉండడం, దానికి ఉంటూనే ఉంటుంది. అంటే సాధారణంగా ఈ ఏకాదశుల్ని హరివాసరము, హరిపాదము, అలాగే ఏకాదశి రకరకాలుగా చెప్తూ వస్తాం. సాధారణంగా విష్ణు భక్తులందరూ కూడా అమితంగా ఆకర్షించబడి అమితంగా పూజించే దైవమైన విష్ణుమూర్తికి సంబంధించినదే ఈ ఏకాదశి. ఏకాదశి ఏదైనా ఏకాదశికి సంబంధించి ప్రతి నెల వచ్చే ఏకాదశులు కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, అలాగే ఇప్పుడు ఇది ఆశ్వీజ మాసంలో ఇప్పుడు మనకి వచ్చిన మరొక ఏకాదశిగా దీన్ని మనం చెప్తాం. అయితే ప్రతి ఏకాదశికి దానికి సంబంధించిన పేరు, దానికి సంబంధించిన కథా విధానం, దానికి సంబంధించిన విధి విధానాలు అన్నీ ఉంటాయి. సాధారణంగా ఏ ఏకాదశి అయినా ఇక్కడ జనరల్గా చెప్పేది ఏంటంటే ఏకాదశి అనగానే విష్ణు భక్తులందరూ ఉదయమే లేచి స్నానాదుల కార్యక్రమాలన్నీ చేసి ఆ దినచర్య భాగంలో అన్నీ కంప్లీట్ చేసుకున్నాక ఆ రోజున ఉపవాసాది కార్యక్రమాలలాగా చేసుకుంటూ విష్ణుదేవుడిని పూజించుకుంటూ విష్ణుదేవుడి యొక్క దేవాలయాలు సందర్శించుకుంటూ భగవద్గీత లేకపోతే భాగవత పురాణాలు లేకపోతే విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు, అష్టోత్తరాలు మొదలైనవి వినడం చేసుకోవడం, లేకపోతే శ్రీకృష్ణ దేవాలయాలు సందర్శించడం, ఆ రోజు ఉపవాసాది కార్యక్రమాలతో పాటుగా ఉపవాసం సమయంలో తీసుకునే ఆహార పదార్థాలు లాంటివి తీసుకుంటూ ఆ తర్వాత రాత్రి జాగరణ ఇలాంటివన్నీ చేసుకుంటూ మరునాడు వచ్చేటప్పటికి ద్వాదశ గడియల్లో మళ్ళీ విష్ణు పూజ అయిన తర్వాత ఆహార స్వీకరణ ఇలాంటివన్నీ కూడా అది జనరల్గా ఏకాదశుల్లో చేసేది. కొంతమంది 24 ఏకాదశులు చేసేవాళ్ళు ఉంటారు, కనీసం కొందరు 2 అయినా చేసేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళ యొక్క విధానం బట్టి. ఇక్కడ ఏంటంటే మనం చెప్పేది అసలు ఏకాదశి కథ గురించే. మనం ఎప్పుడు ఏ నెల చెప్పినా ఏకాదశిలో వచ్చే కథ గురించే మనం ఎప్పుడు కూడా మాట్లాడతాం. ఇప్పుడు కూడా ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున దీని పేరు, దీనికి సంబంధించి ఏదన్నా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా అని అనుకున్నట్లయితే దీని పేరులోనే మామూలుగా ఏకాదశి అనేది ఏకాదశి అనే ఒకానొకప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క మొత్తం దేవతలందరూ మొరపెట్టుకున్నప్పుడు ఒక రాక్షసుడు మురాసురుడు అనే రాక్షసుడు అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నాడని అన్నప్పుడు శివుడు మీకు దీన్ని చేయగలిగింది విష్ణుమూర్తి అన్నప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి దేవతలందరూ మొరపెట్టుకున్నప్పుడు ఈ మురాసురుడి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే 1000 సంవత్సరాల పైగా మురాసురుడితో ఫైట్ చేస్తారు. అయినా సరే మురాసురుడు ఏ మాత్రం తగ్గకుండా సమానంగా పోట్లాడి చేస్తున్నప్పుడు ఆయన కొంచెం ఇదే ఇబ్బంది పడి బదరిక వనం దగ్గర సింహావతి అనే ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు విష్ణుమూర్తి. కొంతసేపు అలసిపోయి ఆయన అలా తీసుకుంటున్నప్పుడు కొంతసేపు పోయిన తర్వాత అక్కడికి కూడా వెతుక్కుంటూ ఈ మురాసురుడు అనే రాక్షసుడు వచ్చినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి యొక్క దేహంలోంచి ఒక కన్యక బయటికి వచ్చి ఆ మురాసురుడితో ఫైట్ చేసి మురాసురుడిని అంతమొందిస్తుంది. అప్పుడు తర్వాత మెలకు వచ్చిన విష్ణుమూర్తి అది గమనించి నువ్వు ఆ అమ్మాయికి ఏకాదశి అనే నామం పెట్టి నువ్వు నా నుంచి వచ్చిన శక్తిగానే ఆయన మాట్లాడినప్పుడు ఆమెకి ఏం వరం కావాలి అని అడిగినప్పుడు ఏం చెప్తుందంటే నాకు మీకు అన్ని తిథుల్లోకి ఏకాదశి నాకు పెట్టిన పేరుగా ఏకాదశి అనేది విశిష్టమైన తిథి కావాలి. ఆ తిథి అన్నిటికన్నా గొప్ప తిథిలాగా ఎవరన్నా సరే ఉపవాసాది కార్యక్రమాలు విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు చేయడం బట్టి వాళ్ళకి ముక్తి మోక్షం లాంటిది లభ్యమవ్వాలి. ఈ తిథికి చక్కటి విశేషత అనేది రావాలి అని చెప్పి ఆవిడ దాని గురించి మాట్లాడుతుంది. ఆవిడకి ఇచ్చిన వరం రూపంలోనే ఆ కన్యకకి ఆయన నుంచి వచ్చిన రూపానికి ఏకాదశి పేరు పెట్టి ప్రతి నెలా వచ్చే ఏకాదశి గురించి ఎవరైతే ఆ యొక్క ఏకాదశి కార్యక్రమాలన్నీ విష్ణు భక్తులు చేసుకుంటారో ఆ పరంగా చేసిన వాళ్ళకి విష్ణువుకి సంబంధించి అన్ని రకాలుగా ముక్తి మోక్షం కలిగే విధంగా భగవంతుడి కరుణా కటాక్షాలు ఉండేట్టుగా ఆవిడ కోరుకున్న విధాన ప్రకారం వెళ్ళేట్టుగా ఆయన వరం ఇవ్వడం ఇవన్నీ ఒక కథ. అంటే మామూలుగా ఈ యొక్క ఏకాదశి కన్యకు సంబంధించిన కథ. అప్పుడు ఆవిడ ఏర్పడిన సమయం ఉత్పన్న ఏకాదశి అంటారు. అది ధనుర్మాస సమయంలో. అసలు ఏకాదశి అనేది ఎలా ఏర్పడింది అన్నది
జనరల్గా ఏకాదశికి సంబంధించింది. ఆ రోజున విష్ణు నామాలు, విష్ణు సహస్రనామాలు, విష్ణు పూజ, విష్ణువు గురించి ఆలోచన, విష్ణువు దేవుడికి సమీపంలో ఉండడం, అలాగే ఉపవాసం, జాగరణ, ఈ కార్యక్రమాలన్నీ చేసి శ్రద్ధగా భక్తిగా విష్ణుమూర్తి దగ్గర. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి నెల వచ్చే ఏకాదశికి ముందు ఈ ఏకాదశి కదా, తర్వాత ఆ ఏకాదశి నాడు విశిష్టత. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఏకాదశి ఏంటి? పాశాంకుశ ఏకాదశి, పాపాంకుశ అని కూడా అంటారు. అయితే ఈ పాశాంకుశ అంటే యముడి యొక్క యమపాశాన్ని సైతం అంకుశంలాగా ఆపగలిగిన శక్తి. అంటే అంత ఈ యొక్క ఏకాదశికి ఉన్న విశిష్టత ఎలాంటిది అంటే అంత శక్తి అనేది ఉంటుంది. ఈ ఏకాదశి నియమాలు పాటించి కొందరు ఈ ఏకాదశి ప్రకారం కనుక ముందుకు వెళ్ళిన వాళ్ళు చాలామంది వాళ్ళ అనుకూలతలు బట్టి చేసుకుంటూ ఉంటారు. అందులో ఈ ఏకాదశి చేయడం బట్టి భగవంతుడి యొక్క కటాక్షం, భగవంతుడి యొక్క కరుణ, అంతేకాకుండా భగవంతుడి యొక్క దీవెనలు, అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాల వాళ్ళకు కూడా ఈ రకమైన పుణ్యం వెళ్ళేట్టుగా ఏకాదశి చేయడం బట్టి ఏకాదశి కార్యక్రమ విధి విధానాల ప్రకారం వెళ్ళిన వాళ్ళకి తప్పనిసరిగా విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు అనేవి అన్ని విధాలుగా లభ్యమవుతాయి అన్నది ఒకటి. అలాగే ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా దాన్ని అధిగమించే విధంగా ఎన్నో జన్మల్లో చేసిన పాపాలు సైతం దీంట్లో సమసిపోయేట్టుగా, తెలిసి తెలియకుండా చేసిన పాపాలు సైతం సమసిపోయేట్టుగా, ఎన్నో అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యఫలితాలు లభ్యమయ్యేట్టుగా, అంతేకాకుండా ఎన్నో గోదానాలు భూదానాలు మొదలైనవి చేసిన వాటి పుణ్యఫలితాలు లభ్యమయ్యేట్టుగా, ఇన్ని విధాలుగా అంటే ఎన్నో జన్మల పుణ్యం దీని ప్రకారం సంపాదించేట్టుగా, తమ తరాల్లో తమ పెద్దలకి అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి కూడా పుణ్యం మోక్షం లభ్యమయ్యేట్టుగా, తెలిసి తెలియకుండా చేసిన పాపాలు సైతం పోయేట్టుగా అనేక విధాలుగా ఈ యొక్క ఏకాదశి యొక్క విశిష్టతలో ఈ పాపాంకుశ ఏకాదశిని చెప్తారు. దానికి సంబంధించిన కథలో ఒకానొకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి తను చాలా వేటకి వెళ్ళి వేటలో అనేక రకాలైన జంతువులు చంపి తర్వాత తను మానసికంగా అది తప్పు అనో లేకపోతే ఏదో రూపంలో దాన్ని వదిలేసి మళ్ళీ వెళ్ళి ఒక ఋషిని దగ్గరికి వెళ్ళి నాకు ఈ పద్ధతి వద్దు అనుకున్నప్పుడు నువ్వు ఈ రకమైన ఏకాదశి నియమాలతో నువ్వు చేసుకుని నువ్వు దేవుడి సాయుధ్యం పొందమని ఆయన చెప్పినట్టుగా అది ఒక కథ చెప్తారు. కానీ అతి ప్రధానంగా ఏంటంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భగవంతుణ్ణి శ్రద్ధగా శరణాగతిగా భగవంతుణ్ణి భక్తే ముక్తికి మార్గం కనుక ఆ విధానంలో భగవంతుణ్ణి ప్రార్థించుకుంటూ భగవద్ దర్శనం కోసం, భగవంతుడి దగ్గర మోక్షం కోసం మనసా వాచా కర్మేణ భగవంతుడిని ప్రార్థిస్తూ, అంటే చేయమన్నారు కదా ఏదో ఉపవాసం ఉంటే అయిపోయింది లేకపోతేనేమో దేవుడిది ఇవాళ నేను అన్నట్టు కాకుండా భగవంతుడి సమీపంలో ఉండడం. ఉపవాసం అన్న మాటకు అసలు అర్థం ఏంటంటే ఉపవాసం భగవంతుడి సమీపంలో ఉండడం. మనసు ఏమిటి సమీపంలో ఉండేది? మనసు. దేవుడి సమీపంలో ఉండి మనసా వాచా కర్మేణ భగవంతుడిని నమ్ముతూ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా, ఒక చెడు మాట ఉపయోగించకుండా, ఎవరి మీద క్రోధం అనేది లేకుండా భగవంతుడి మీద భక్తితో అనురక్తితో అన్ని విధాల దేవుణ్ణి కీర్తిస్తూ భగవంతుడి నామస్మరణే చేస్తూ ఎప్పుడైతే దైవ కార్యక్రమాల్లో మనసు పెడతారో దానికి ఖర్చుతో కూడింది కాదు, మనసు అనేది భగవంతుడి మీద మనం లగ్నం చేయడం అనేది. ఆ విధంగా చేస్తూ హరికి సంబంధించిన శ్లోకాలు అష్టోత్తరాలు అవి వింటూ అది చేసుకోగలిగిన విధానంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఇక్కడ ఈ ఏకాదశి నాడు వాళ్ళకి అన్ని విధాలా భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలతో పాటు మోక్షం అనేది లభిస్తుంది అని అది శ్రీకృష్ణుడు చెప్పిన విధానంలో ఇది ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఏకాదశి యొక్క విశిష్టత. నమస్కారం.